బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణాలు ఇతర విభాగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే కాంగ్రెస్ నేతలు ఆయా విభాగాల్లో లోపాలను బయటకు తీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే బీఆర్ఎస్ భాగోతం బట్టబయలవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపాలను పలువురు మంత్రులు బయటపెట్టారు. అంతేకాకుండా అక్రమ ఆస్తుల కొనుగోలు వ్యవహారం కూడా ఇటీవలే బయటకు వచ్చింది. తాజాగా మిషన్ భగీరథ వంతు వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో కూడా భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి భగీరథ అవినీతిపై ఫిర్యాదులు అందాయి. నేరుగా సీఎంఓకే ఈ ఫిర్యాదులు చేరడంతో ప్రభుత్వం వీటిపై సీరియస్ గా దృష్టి సారించిందని తెలుస్తోంది. ముఖ్యంగా పైప్ లైన్ల ఏర్పాటులో భారీ స్కామ్ జరిగిందని, ఈ స్కామ్ విలువ 7,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు. గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన పైప్ లైన్లలో 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు సీఎంఓకు కంప్లైంట్స్ వెళ్లాయి. ఇందులో దాదాపుగా 7,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ప్రాంతాల నుండి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులన్నింటినీ రేవంత్ రెడ్డి ముందుంచారు ప్రభుత్వ అధికారులు. వీటిని పరిశీలించిన రేవంత్ వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకంపై అనేక ఆరోపణలున్నాయి. అయితే అప్పట్లో దేనిపైన ప్రభుత్వం స్పందించలేదు. అలాంటిది ప్రభుత్వం మారగానే ఫిర్యాదులు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయట. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత తక్కువలో తక్కువ 7,000 కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకనే అవినీతి ఎంతన్నది నిగ్గు తేల్చేందుకే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ప్రతి ఊరికి పైప్ లైన్ వేసి ఇంటింటికి మంచినీటి సౌకర్యం అందించేందుకు ఏర్పాటైందే మిషన్ భగీరథ ప్రాజెక్టు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి సౌకర్యం ఉంది. గ్రామాల మధ్య పైప్ లైన్లు వేసి ఇంటింటికి నల్లాలు బిగించడం ఒకటే మిగిలింది. ఇక్కడే అవినీతికి తెరలేచిందట. ఎలాగంటే పైప్ లైన్స్ వేయకుండానే వేసినట్లు బిల్లులు పెట్టుకున్నారట. మెటీరియల్ కొనకుండానే కొన్నట్లు ఫేక్ బిల్లులు చూపించి డబ్బులు తీసుకున్నారట. ఇంట్రా విలేజ్ వర్క్స్ లో పెద్ద ఎత్తున గోల్ జరిగినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని శాంపుల్ గా తీసుకోవాలని విజిలెన్స్ ను రేవంత్ ఆదేశించారట. గ్రామాల మధ్య అప్పటికే ఉన్న పైప్ లైన్లను కొత్తగా వేసినట్లు చూపించి 1,000 కోట్ల రూపాయల బిల్లులు కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో పథకాన్ని పర్యవేక్షించిన ఉన్నతాధికారి పాత్రపైన కూడా ఆరోపణలు వినబడుతున్నట్లు సమాచారం. అందుకే వీటన్నింటిపైన సమగ్ర విచారణ జరిపించాలని రేవంత్ ఆదేశించింది. ప్రాజెక్టు కోసం 30,000 కోట్ల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసినట్లు లెక్కలు చెబుతోంది. మరి ఎంత సద్వినియోగం అయ్యింది, ఎంత అవినీతి జరిగిందన్నది తేలాల్సి ఉంది. నిజాలు బయటకు వస్తే మాత్రం బీఆర్ఎస్లోని పెద్ద తలకాయలే జైలు వెళ్లే ఛాన్స్ ఉందని వాదనలు వినిపిస్తోంది. మరో 2-3 రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది.